అన్న విషయాలు పోయిన వారం మీతో నేను పంచుకున్నాను. ఒకే అంశాన్ని పదే పదే చెప్తుంది ఎందుకంటే ఒక అంశాన్ని పూర్తిగా వివరణిస్తే బాగుంటుంది. అక్కడక్కడక్కడ మనం చెప్పుకుంటూ వెళ్తే కాదు. ఒకటి ఏదైనా ఒక టైటిల్ మనం తీసుకుంటే, ఒక పాఠాన్ని మనం తీసుకుంటే, ఆ పాఠం పూర్తిగా తెలుసుకుంటే మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు అన్న విషయాలు మీతో నేను మాట్లాడాను. ఎవరికి చేస్తాడు చెప్పండి? పోయిన ఆదివారం సంధ్యవేళ చల్లబూట 7:30 గంటల ఆరాధనలో నేను పంచుకున్న వర్తమానం ఏమిటంటే దేవుడు ఎవరికి చెప్పండి, దేవుడు ఎవరికి సహాయం చేస్తాడు. ఎవరికి సహాయం చేస్తాడు అంటే మీరు చెప్పగలిగే ఒక మాట ఉంటుంది. అదేంటి చెప్పండి? ఎవరికి? ఒక్కటి చెప్పండి. తండ్రి తల్లిదండ్రులు లేని ఎవరికి? ఒక్కటి, ఒక అస్సలైంది చెప్పండి. ఆయన్ను నమ్ముకున్న వారికి ఆయన సహాయకుడు. ఇది అసలైన మాట. తర్వాత అవన్నీ ఆయన్ని ఎవరైతే నమ్ముకుంటారో వారికి సహాయము చేయాలి, చేసి తీరాలి. దేవుడు చేస్తాడు కూడా. ఈ విషయాలు పోయిన వారం నీతో నేను పంచుకున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 6వ వచనం. కొన్ని రెఫరెన్సులు మీకు ఇస్తాను, తీసుకోండి. సహాయము ఎక్కడ చూసినా, ఏ మాటలో చూసినా సహాయము కనిపిస్తుంది. 13వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ప్రభు నాకు సహాయుడు, నేను భయపడను. ప్రభు నాకు సహాయకుడు, ప్రభు నాకు సహాయం చేస్తాడు, ప్రభు నన్ను ఆదరిస్తాడు, ప్రభు నాకు అండగా నిలబడతాడు, ప్రభు నా పక్షాన యుద్ధం చేస్తాడు, ప్రభు నాకు తోడై ఉన్నాడు కాబట్టి నేను భయపడాల్సిన పని లేదు. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా నువ్వు భయపడుతున్నావంటే ప్రభు నీకు అండగా లేడేమో. నువ్వు ఒకవేళ ఆందోళన చెంది కలవరపడుతున్నావంటే ప్రభు మీద పూర్తిగా నీకు నమ్మకం లేదేమో. హెబ్రీ గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తూ, ప్రభు నాకు ఏమై ఉన్నాడు? సహాయుడు, నేను భయపడను. ప్రభు నాకు సహాయం చేసేవాడు ఉంటే దేనికి భయపడాలి? ప్రభు నాకు అండగా నిలబడితే ఎవరికి భయపడాలి? ప్రభు నాకు కోటగా ఆశ్రయంగా ఉంటే దేనికి నేను కలవరపడాలి అన్నట్టుగా ఈ మాటలు మనకు కనిపిస్తాయి. 121వ కీర్తన మొదటి వచనం. 121వ కీర్తన. కొండల తట్టున కనులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగుతుంది. దావీదు అంటున్నాడు, కొండల వైపు నేను చూస్తున్నాను, నాకు సహాయం వస్తుందా? మనుషుల వైపు నేను చూస్తున్నాను, నాకు సహాయం వస్తుందా? బంధువుల వైపు నేను చూస్తున్నాను, నాకు సహాయం వస్తుందా? నా రక్త సంబంధికుల వైపు నేను చూస్తున్నాను, నాకు సహాయం వస్తుందా? నా స్నేహితుల వైపు నేను చూస్తున్నాను, నాకు అది దాని అర్థం. కొండల తట్టు అంటే కొండల వైపు చూస్తే కాదు. కొండలాంటి మనుషులు ఉన్నారు, నాకు అండగా ఉన్నారు, కొండగా ఉన్నారు, తప్పకుండా నన్ను ఆదరిస్తారు అని ఒకవేళ వాళ్ళ మీద నువ్వు ఆధారపడినట్లయితే సహాయము ఎక్కడి నుండి వచ్చును? ప్రశ్న. కొండల తట్టున కనులెత్తుచున్నాను, సహాయము ఎక్కడి నుండి వచ్చును అన్న దావీదు యెహోవా వలననే. ఎవరి వల్ల? యెహోవా వలననే. ఏ మనుషులు నీకు సహాయం చేయరు, ఒక్క దేవుడే నీకు సహాయకుడిగా ఉండాలి. ఎందుకు? ఆయన భూమిని ఆకాశాన్ని సృజించిన వాడు కాబట్టి నీకు ఏమి కావాలన్నా ఇవ్వగలిగిన వాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, 33వ కీర్తన 26వ వచనం, 21వ వచనం, 21వ వచనం, 33, 21వ వచనం. మన ప్రాణము కనిపెట్టుకొనుచున్నది, కేడముగా ఉన్నాడు. మన ప్రాణము యెహోవా కొరకు ఎదురు చూసినప్పుడు, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకున్నప్పుడు ఆయన కేడంగా ఉంటాడు, సహాయకుడిగాను ఉంటాడు. కనిపెట్టడం నీ చేత కాదు వల్ల. ఇదే అధ్యాయములో 29వ వచనం కూడా చదువు. 33వ కీర్తన 29 లేదా? ఓకే, 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 26 చూడు. 26 కింద మాట చదువు.
ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనము వచ్చును. ఎలా వస్తాడు? ఆకాశం వాహనంగా చేసుకొని, మేఘాలను వాహనంగా చేసుకొని, ఆకాశం ఒక రథంగా మార్చుకొని ఆయన నీ కోసం పరిగెత్తుతున్నాడు. యెహోవా నీకు సహాయం చేయాలని ఒక మంచి తీర్మానం తీసుకున్నాడు. అందుకే 46వ కీర్తన ఎన్నో వచనం అంటే 5వ వచనం ఉంటుంది, పట్టణము అని ఉంటుంది. అక్కడ పట్టణము అని ఉంటుంది. చదువు ఆ మాట బాగుంటుంది. 46వ కీర్తన. దేవుడు ఆ పట్టణములో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయం చేయుచున్నాడు. హల్లెలూయా. దేనికి చెప్పాలి? ఆ పట్టణమట దేవుడు ఉన్నాడట. ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి చలనము లేదు. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి ఆపద లేదు. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి తెగులు లేదు. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి శత్రువు బెడదలేదు. ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కాబట్టి ఎందుకు ఆ పట్టణము అంత క్షేమంగా ఉందంటే, అరుణోదయమున ఆ పట్టణానికి దేవుడు ఏం చేస్తున్నాడు? అరుణోదయమున అంటే సూర్యుడు ఉదయిస్తూ ఉండగానే ఏం కావాలో ఆ పట్టణానికి సహాయం చేస్తున్నాడు. పట్టణము అన్న కాడ ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు అని పెట్టుకోండి. ఏ ఇంట్లో? పట్టణము అన్న కాడ ఇల్లు అని పెట్టుకోండి. ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ఇంటికి ఏమి లేదు, చలనము లేదు. ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ఇంటికి ఏమి రాదు, అపాయము రాదు. ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ ఇంటికి ఏమి రాదు, కీడు రాదు, ప్రమాదము రాదు, విపత్తు రాదు, తెగులు రాదు. ఏ తెగులు నీ గుడారము సమీపించదు. ఆ పట్టణములో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ పట్టణానికి చలనము లేదు. ఎందుకంటే అరుణోదయమున ఆ ఇంటికి యెహోవా ఏం కావాలో పంపిస్తున్నాడు, సహాయం చేస్తున్నాడు. ఎలా వచ్చి సహాయం చేస్తున్నాడు? ఆకాశాన్ని వాహనంగా చేసుకొని. ఏమండి? చదువు మరలా 33వ అధ్యాయం 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 26వ వచనం. ఆయన నీకు సహాయము చేయుటకు ఆకాశ వాహనుడై వచ్చును. ఎలా వస్తాడు? ఆకాశాన్ని వాహనం అంటే తెలుసా? ఒక గుర్రపు రథం వాహనం, ఒక బైక్ అండి, ఒక కారు వాహనం అంటారు, ఒక ట్రైన్, ఒక ఫ్లైట్, ఒక బస్సు, వీటన్నిటిని ఏమంటారంటే వాహనము అంటారు. ఒకప్పుడు ఎడ్ల బండి, ఒకప్పుడు గుర్రపు బండి, ఒకప్పుడు రిక్షా బండి. ఇప్పుడు ఎంత మారిపోయిందండి. ఇప్పుడు ఆకాశాన్ని వాహనం చేసుకొని ఎందుకు రావాలి నీ కాడికి? సహాయం చేయాలి ఆ కుటుంబానికి. ఆ కుటుంబంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆ ఇంట్లో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆ వీధిలో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆ ఊరిలో దేవుడు ఉన్నాడు కాబట్టి, ఆ సంఘములో దేవుడు ఉన్నాడు కాబట్టి ఆ సంఘానికి ఏ చలనము కానీయడు, ఏ ఆపద రానియడు, ఆ ఇంటికి ఏ విపత్తు రానియడు, ఏ ఇబ్బంది రానియడు. ఎందుకంటే అరుణోదయమున సూర్యుడు ఉదయించే ముందుగా ఆయనే ముందుగా వచ్చి సహాయం చేస్తాడు. యెషయా గ్రంథం 41:10. యెషయా గ్రంథం 41:10. 41వ అధ్యాయం 10వ వచనం. బూది గంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడువనియు ఉపేక్షింపక ఏర్పరచుకున్నాను. నేను నీతో చెప్పాను, నేను నీకు తోడుగా ఉన్నాను, భయపడొద్దు, నేను నీకు దేవుడును, దిగులు పడొద్దు, నేను నిన్ను బలపరుస్తాను. ఆమేన్. ఇంకెవ్వరు లేరు. యాకోబు నిన్ను పిలుచుకున్నాను నేను, నిన్ను ఎన్నుకున్నాను నేను, ఇజ్రాయేలుగా మార్చుకున్నాను నేను, నా కొడుకుగా కూతురిగా నిన్ను చేసుకున్నాను. దిగులు పడొద్దు, భయపడొద్దు, తొందరపడొద్దు, కలవరపడొద్దు, ఇబ్బంది పడొద్దు, ఇరుకులో పడొద్దు. ఎందుకంటే నేనే నీకు సహాయం చేయాలి, ఇంకెవ్వరు నీకు సహాయము
చేయదు. ప్రియమైన దేవుని, ఇవన్నీ కూడా మూల వాక్యాలు మీకు చూపించాను. ఇప్పుడు పోయిన వారం నేను 3 విషయాలు చెప్పానా? ఎన్ని విషయాలు చెప్పాను చెప్పండి? 3 మాటలు మీతో నేను పంచుకున్నాను. ఎవరికి సహాయం చేస్తాడని చెప్పాను? ఇందాక చెప్పారు. ఇప్పుడు చెప్పండి. తండ్రి లేని వారికి, నిరాధారులకు. ఎవరికి యెహోవా సహాయం చేస్తాడు? ఎవరికి సహాయం చేస్తాడు? మొదటి మాట చదివిస్తాను మీకు. 10వ అధ్యాయము కీర్తనలు 14 వచ్చిన మొదటి మాట అట్లా చూపించి అసలు విషయానికి వెళ్ళిపోయి మీతో నేను పంచుకుంటాను. దావీదు రాసిన కీర్తనలు 10:14. ఉన్నావు కదా? నిరాధారులకును అప్పగించుకుంటారు, తండ్రి లేని వారికి నీవే సహాయకుడు అయి ఉన్నావు. ఎవరికి ఆయన సహాయం చేస్తాడంటే తల్లి తండ్రి లేని పిల్లలన్నా, బెదవరాళ్ళు అన్నా, నిరాధారులు అంటే పోయిన వారం ఎవరో చెప్పారు, ఆధారము లేనివారు. నిరాధారులు తమను తామే నీకు అప్పగించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు ఆధారం లేదు. ఆధారము దేవుడే, ఆశ్రయము దేవుడే, కొండ దేవుడే, దుర్గము దేవుడే, కేడము దేవుడే. ఆయనే దిక్కు. అయ్యా ఇంకా మాకెవరు లేరు, నువ్వే దిక్కు. అది ఆధారం. నిరాధారులు అంటే ఆధారం లేని వాళ్ళు, ఆశ్రయం లేని వాళ్ళు. ఇలాంటి వారిని ఆయన సహాయం చేస్తాడని, ఆ తండ్రి లేని పిల్లలను ఆయన వదిలిపెట్టడని, వారి పక్షాన నిలబడతాడని, వారిని ఆదరిస్తాడని కూడా పోయిన వారం మీతో నేను పంచుకున్నాను. ఎవరికి సహాయం చేస్తాడంటే రెండో మాట ఇందాక ఫస్ట్ చెప్పాను, ఆయన్ను నమ్మిన వారికి ఆయన వెంటనే సహాయం చేస్తాడు. ఎవరిని నమ్మిన వారిని? చదవండి. 28వ అధ్యాయం కీర్తనలు 7వ వచనం. 28:7. ఆశ్రయము నాకేడము, నమ్మిక ఉంచిన గనుక నాకు సహాయము కలిగిన. ఎక్కడి నుంచి వచ్చింది సహాయము? ఎక్కడి నుంచి వచ్చింది? యెహోవా మీద నమ్మకం ఉంచాడు. ఎలా వచ్చింది సహాయము? యెహోవాను నమ్మాడు. అక్కడ అంటున్నాడు, నేను నమ్మిక ఉంచాను కాబట్టి, నేను నమ్మాను కాబట్టి, నేను విశ్వసించాను కాబట్టి, ఆయన మీద నేను ఆధారపడ్డాను కాబట్టి ఆయన నాకు సహాయం చేశాడు. రెండో మాటలో మీకు చెప్పాను, ఒక తండ్రి తన కుమారుని తీసుకొని రావటం, అయ్యా మాకు సహాయం చెయ్యి, ఎవరు లేరు అని అడగటం, మూర్ఛ రోగంతో ఉన్న కొడుకును యేసుప్రభు స్వస్థపరచడం, ఆ తండ్రికి అప్పగించటం కూడా పోయిన ఆదివారం మీతో నేను పంచుకున్నాను. ఇక మూడో మాట, సహాయం ఎవరికి చేశాడు? చెప్పాలి. అది దేవుని పని చేస్తున్న వారికి. ఏమండి? దేవుని సేవ చేస్తున్న వారికి, ప్రజలకు సేవ చేస్తున్నారు చూడండి. మానవ సేవే మాధవ సేవ అన్నారు. దేవుని సేవ ప్రజలకు చేయటం దేవుని సేవ అంటే. ఇలా దేవుని పని నమ్మకంగా చేసేవారికి ఆయన తప్పకుండా సహాయం చేస్తాడు. ఆ మాటలు కూడా చదువుదాం. 27వ కీర్తన 9వ వచనం. దాచకము, తోలివేయకము, నా సహాయకుడవు నీవే. అర్థమైందా? నీ సేవకుడిని తోలేద్దాయా, కష్టపడుతున్నాను, నీ పని చేస్తున్నాను, ఇష్టంతో చేస్తున్నాను, నమ్మకంతో చేస్తున్నాను నాయన, తిన్నా తినకపోయినా నీ పని వదిలిపెట్టలేదయ్యా అని దేవుని సేవ కష్టపడి చేస్తున్న వారిని, ఇష్టపడి చేస్తున్న వారిని, ఎన్ని సమస్యలు వచ్చినా దేవుని పని వదిలిపెట్టకుండా చేస్తున్న వారికి ఆయన ఎందుకు సహాయం చేయడు? దానియేలు జీవము గల దేవుని, జీవము గల దేవుని చెప్పాలి, జీవము గల దేవుని చెప్పండి రా నాయన. అది ఏమిటి? వదిలిపెట్టాడా? సహాయం చేయలేదా? సింహాల బోన్ నుంచి బయటికి లాగలేదా? సింహాల నోళ్లను మూసి వేయలేదా? సింహాల నోట్లో నుంచి విడిపించలేదా? శత్రువుల దాడి నుంచి తప్పించలేదా? ఎందుకు సహాయం చేయడు? రాజు వచ్చి అంటున్నాడు ఊహ దగ్గరికి వచ్చి, అతడు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు, నిత్యము నువ్వు పూజిస్తున్న నీ దేవుడు రక్షింపగలిగిన, సేవ చేస్తే రక్షించడా? ఆయన పని చేస్తే దీవించడా? అందుకే పిల్లలకు చెప్తాను, అమ్మా నీ పని చక్కగా చేయండి, నమ్మకంగా చేయండి.
మందిరంలో చిన్న మందిరం, చిన్న సేవ మంది, తిప్పి తిప్పి కూడితే 70-80 మంది. ఏమండి, సాపలు తీయటం, చైర్స్ చేయటం, ఈ మందిరం క్లీన్గా పెట్టుకోండి, మీరు ఇష్టంతో చేయండి. ఆయన నీ అక్కర వచ్చినప్పుడు, నీ అవసరం వచ్చినప్పుడు, నీకు కావలసింది ఇవ్వాలి అనుకున్నప్పుడు వెంటనే దానియేలును ఏ విధంగా విడిపించాడో సింహాల బోన్లో నుంచి, తప్పకుండా నిన్ను ఆపద వచ్చినప్పుడు విడిపిస్తాడు అని చెప్తుంటాను. అందుకే పిల్లలకు మీరు సేవ చక్కగా చేయండి, నమ్మకంగా చేయండి. నమ్మకమైన వానికి మెండైన దానియేలు జీవము గల దేవుని సేవకుడా అంటే, ఈయన దానియేలు సేవ చేయలేదంటారా? చేశాడండి. దేవుని పరిచర్య చేశాడండి. దేవుని పనిముట్టుగా, పాత్రగా వాడబడ్డాడండి. అందుకే షడ్రకు, మెషకు, అబెద్నెగోలు ఆ రోజు అగ్నిగుండంలో పడేసిన బయటికి లాగంటే వాళ్ళు కూడా దేవుని సేవకులుగా మార్చబడ్డారు, దేవుని పని చేశాడు. ఈ విషయాలు పోయిన వారం మీతో నేను పంచుకున్నాను. ఈ భాగం మరలా మీరు వినాలంటే పూర్తిగా ఎవరైనా కావాలి అంటే మన యూట్యూబ్ ఛానల్లో చక్కని వర్తమానం ఒక 29-30 నిమిషాలు ఈ మాటలు మీకు దొరుకుతాయి, వినొచ్చు వీలరా. ఇక ఈరోజు ఎవరికి ఆయన సహాయం చేస్తారంటే, ఆపదలో ఉన్న వారికి ఆయన సహాయం చేయ. ఒక్క మాట పంచుకొని నేను ముగింపులోకి తీసుకొని వస్తాను. వాస్తవానికి ఉన్నాయి కొన్ని విషయాలు, వద్దు అవన్నీ వద్దు, ఒక్కటే చెప్తాను. 46వ కీర్తన మొదటి వచనం, 46వ కీర్తన మొదటి వచనం, 46వ కీర్తన మొదటి వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఇప్పుడు చెప్పండి హల్లెలూయా. బాగా చెప్పల హల్లెలూయా. మూడోసారి చెప్పండి ముచ్చటగా, మూడోసారి ముచ్చటగా చెప్పండి. ఎలా చెప్పాలి చెప్పండి? ఇంకా గట్టిగా చెప్పాలి కదా, దేవునికే కదా మహిమ. చెప్పండి, గట్టిగా చెప్పండి. రైట్, దేవునికి మహిమ కలుగును గాక, యేసయ్యకు మాత్రమే మహిమ కలుగును గాక. ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఆయన సహాయం చేస్తాడు? ఆపదలో ఉన్నవారికి. దీన్ని ఏమంటారంటే ఎమర్జెన్సీ కాల్. మనం రిమ్స్కు వెళ్ళినప్పుడు చూశారా, బాగా ఇబ్బంది పడుతున్న వారు ఎక్కడికి వెళ్ళాలి? ఎమర్జెన్సీకు వెళ్ళాలి. ఎందుకు? వెంటనే చూస్తారు. అది అర్థమైందా? అలాగనే ఆపత్కాలమందు అంటే ఆపదలో ఉన్నారంటే ఎమర్జెన్సీగా దేవుడు సహాయం చేయాలి. అందుకే అక్కడ రాయబడిన మాట మీరు మరలా చూసుకోండి. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అంటే అర్థం ఏమిటి? అందరిలాంటివాడు కాదు. అర్థమైందా మీకు? అర్థమైందా? అంత ఉన్నప్పుడు, అన్ని ఉన్నప్పుడు, ఆస్తులు ఉన్నప్పుడు, సంపద ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, ఐశ్వర్యం ఉన్నప్పుడు, బలము ఉన్నప్పుడు, కులము ఉన్నప్పుడు, బంధుత్వం ఉన్నప్పుడు, ఏమండి బాగా డబ్బు ఉన్నప్పుడు, మన చుట్టూ ఉన్నవారు ఎప్పుడైనా మీరు గమనించారా? ఆపద వచ్చినప్పుడు ఏమైపోయారు? ప్రమాదములో ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇబ్బందులు అని కొలిమిలో ఉన్నప్పుడు ఎక్కడ కనిపిస్తారు? ఎప్పుడైనా విన్నారా మీరు? నన్ను వదిలేశారండి, నన్ను పట్టించుకోలేదండి, నా సొమ్మంతా తిన్నారు, నా ఇంటికి 10 సార్లు వచ్చారు, నేను పెట్టిందల్లా తీసుకున్నారు, కానీ ఆపద వచ్చినప్పుడు మమ్మల్ని విడిచిపెట్టారండి. ఏమైపోయారు? ఆపదలో కనుమరుగైపోయారు. ఏమండి, ఆపదలో ఉండి సహాయం చేయవలసిన స్నేహితులు ఆపద వచ్చినప్పుడు కనిపించకుండా మాయమైపోయారు. మేము ఉన్నాము అని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన వారు ఆపద వచ్చినప్పుడు ఎక్కడ ఉన్నారు? బాబన్న గారు చనిపోయాడు, నక్సలైట్. చాలా పాటలు ఆయన రాజు. అందులో ఎవరికి ఎవరు ఈ లోకంలో అనే పాట చాలా బాగుంటుంది. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు. ఎవరిని నమ్మినా ఫలితము లేదురా, ఎవరిని యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే
మోక్షముందిరా ఎవరికి ఎవరు ఈ లోకములో శివరికి ఎవరికి ఎవరు ఈ లోకములో మనుషుల సాయము వ్యర్థమురా రాజుల నమ్ముట వ్యర్థమురా మనుషుల సాయము పాడాలి రాజుల యెహోవాను ఆశ్రయించుట యెహోవాను ఆశ్రయించుట ఎంత మేలు ఎంతో మేలు ఎంత మేలు ఎంతో మేలు ఎవరికి ఈ లోకములో చివరికి యేసే పరలోకములో ఎవరికి ఆమేన్. 9వ కీర్తన 9వ వచనం 9వ కీర్తన 9వ వచనం 18వ కీర్తన 18వ వచనం చదవండి. 9:9 అగును ఆపత్కాలములో ఎలా ఉంటాడు? స్నేహితులు వదిలిపెట్టిపోయారు, బంధువులు వదిలిపెట్టిపోయారు, అయిన వారు వదిలిపెట్టిపోయారు, అనుకున్న వారు వదిలిపెట్టిపోయారు, ప్రేమించిన వారు వదిలిపెట్టిపోయారు. ఆపద వచ్చింది, ఆపదలో వెళ్తే ఏమడుగుతారో అని మన దగ్గరికి రావటం మానేశారు. అయితే ఆపద వచ్చినప్పుడు యేసు ప్రభువు ఎలా ఉంటాడట చెప్పండి? ఎలా ఉంటాడు? మా దుర్గం అండి, దుర్గం. ఎంత అండగా నిలబడతాడో. 18 ఆపత్కాలమందు ఆమేన్. ఎలా వచ్చాడు? ఆపద వచ్చినప్పుడు నన్ను ఏం చేశారు? నా మీదకి వచ్చారు, కానీ యెహోవా నన్ను ఆదుకున్నాడు. అంటే ఎమర్జెన్స్ కాలు ఏదైనా ఉందంటే ఆపదే. మీకు ఎలా చెప్పాలి? ఇంకొక మాట చూపిస్తాను చూడు. 20వ కీర్తనకి వెళ్ళయ్యా, 20వ కీర్తనకి వెళ్ళు, మొదటి 2 వచనాలు చదువు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. ఇప్పుడు అర్థమైందా? ఎమర్జెన్స్ అంటే అర్థం ఏంటి? వెంటనే నీకు జవాబు వస్తుంది, వెంటనే నీ ప్రార్థన ఆలకిస్తాడు, వెంటనే నీకు ప్రత్యుత్తరం ఇస్తాడు, వెంటనే నీకు సహాయం అందుతుంది. ఆలస్యంగా కాదు, వెంటనే నీకు సహాయం వస్తుంది. నువ్వు మొరపెట్టడం ఆలస్యమో, అయ్యా ఆపద వచ్చింది, ప్రమాదం వచ్చింది, ఇప్పుడు నేను బ్రతకాలి ఎలా అని అడగటం ఆలస్యము. 86వ కీర్తన 7వ వచనం. మొరపెట్టడం అంటే చూపిస్తాను మీకు. 86వ కీర్తన 7వ వచనం. ఆపత్కాలమందు నేను నీకు మొరపెడతాను. ఆపద వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు చెప్పండి, ఏం చేయాలి? ఫోన్ తీసుకొని, మరి ఎక్కడున్నావురా, తొందరగా వచ్చేయి. అలా కాదు, ముందు దేవునికి నువ్వు మొరపెట్టాలి. ఆపత్కాలమందు ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. 50వ కీర్తన వెళ్ళండి, ఇంకా చాలా అద్భుతమైన మాట అది. 15వ వచనం, మీకు తెలిసిన వాక్యం అది. ఆపత్కాలమున అదిగో నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నేను విడిపిస్తాను, నువ్వు నన్ను మహింపరుస్తావు. ఆపద వచ్చినప్పుడు మనం చేస్తున్న తప్పేదైనా ఉందంటే ముందు అందరికీ చేసుకొని, మన వాళ్ళందరికీ ఫోన్లు చేసి 10,000 రూపాయలు కావాలి, హాస్పిటల్లో 50,000 రూపాయలు బిల్లు పడిపోయింది, ఇప్పుడు ఎమర్జెంట్గా నాకు డబ్బులు కావాలి, నువ్వే ఇవ్వాలన్నయ్య, నీవే ఇవ్వాలి తమ్ముడు, అక్క నువ్వు మాత్రమే సహాయం చేయగలవు, అందరికీ చేసుకొని వారందరూ చేతులు ఎత్తేసిన తర్వాత, వారందరూ మా వల్ల కాదన్న తర్వాత, వాళ్ళందరూ పట్టించుకోకుండా నిన్ను విడిచిపెట్టినప్పుడు అప్పుడు ప్రభువా ప్రభువా నువ్వే నాకు దిక్కు. ఇదే బాధాకరమైన విషయం, గుర్తుపెట్టుకోండి.
ఇది ఎప్పుడైనా మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన ముందు దేవునికి మొరపెట్టు. ముందు నీ బాధను నీ ఆపదను దేవునికి చెప్పు. ముందు ఆయనతో మాట్లాడు. నువ్వు నాకు సహాయం చేస్తే తప్ప వేరే వాళ్ళు లేరు అని ముందు ఆయనకి చెప్పిన తర్వాత ఆయన ప్రత్యుత్తరము జవాబు ఎటు పక్క నుంచి అయినా పంపిస్తాడు. అప్పుడు నువ్వు ఫోన్ చేయి. మీ బంధువులే కానీ, స్నేహితులే కానీ, నీ చెల్లె కానీ, నీ తమ్ముడే కానీ, నీ అక్కే కానీ, మీ మామే కానీ, మీ వదినే కానీ, ఎవరైనా సరే ఎమ్మటే రేపులే వస్తుంది. అంటే అన్నీ పోయిన తర్వాత, అంతా పోయిన తర్వాత అడిగే కంటే ముందు దేవునితో చెప్పి అప్పుడు ఆయనకు నువ్వు ప్రథమ స్థానం ఇచ్చి ఆయనే దిక్కు అన్నట్టుగా ఉన్నప్పుడు నీకు సహాయం వస్తుంది. 50వ కీర్తన మళ్ళా చదువు 15 వచ్చిన 15. ఆపత్కాలమున నన్ను గూర్చి మొరపెట్టు, నాకు చెప్పుకో, నువ్వు నా గురించి ఆలోచించు. నేనున్నాను కదా, నీకు ఒకడిని విడిపించేవాడిని ఉన్నాను కదా, కాపాడేవాడిని ఉన్నాను కదా, నీకు సహాయం చేసేవాడిని ఉన్నాను కదా, నీకు కనికరం చూపించేవాడిని ఉన్నాను కదా. నన్ను గూర్చి మొరపెట్టు. నువ్వు ఏం చేస్తాను? విడిపించనా? ఉదాహరణ ముగించే ముందు అహాబు రాజు ఎంతమందికి తెలుసు? అహాబు రాజు ఎంతమందికి తెలుసు కదా. అహాబు భార్య పేరు ఏం పేరు? యెజెబెలు. అహాబు భార్య యెజెబెలు ఒక కిరాతకురాలు, దైవజనులను ద్వేషించినటువంటి ఒక లేడీ. అంతేకాదు ఇంకొక పేరు పెట్టుకోవచ్చు, మేకప్ మ్యాన్ అని పెట్టుకోవచ్చు. ఏ మ్యాను? మేకప్ మ్యాన్. అంటే ఆమె రెడీ కావటానికి 2.5 3 గంటలు టైం పడుతుంది బయటికి రావటానికి. అర్థమైందా మీకు? ఏమో బయటికి రావాలి, రెడీ బజార్కి రావాలి, బయటికి వెళ్ళి ఏదన్నా పని మీద వెళ్ళాలి అని యెజెబెలు రాని ఒకవేళ పిలిస్తే ఎవరైనా, ఆమె రెడీ కావటానికి 3 గంటలు మినిమం పడుతుంది. అంటే ఎంత టైం తీసుకుంటుందో, అద్దం ముందు ఎంతసేపు ఉంటుందో మీరే ఆలోచించండి. అద్దం ముందు ఉండొద్దని బైబిల్ చెప్పదు. అద్దంలో నీ ముఖం చూసుకో అని బైబిలే చెప్తుంది. అర్థమైందా? కానీ ఈవిడ వల్ల అహాబును చెడగొట్టింది. ఒక అన్యుల కుటుంబంలోంచి ఏమైనా చేసుకోవడం తప్పు. చేసుకున్న తర్వాత ఏమో తప్పుడు మార్గములో నడిపిస్తూ ఉంటే అహాబు రాజు ఇజ్రాయెల్ ప్రజలకు రాజు. గుర్తుపెట్టుకోండి. ఎవరికి రాజు? అహాబు ఇజ్రాయెల్ ప్రజలకు రాజు. తప్పుడు నడవడి నడిపిస్తున్న భార్య, తప్పటడుగులు ఏపిస్తున్నటువంటి భార్య ఒక్కసారి గమనించి ఇది పద్ధతి కాదు అని చెప్పవలసిన అహాబు ఆమె చెప్పినట్టుగా వినటం నేర్చుకున్నాడు. భార్య మాట విను అంటే ఎవరికో అబ్రాహాముకు ఏమని చెప్పాడు? నీ భార్య మాట విను. వినవలసిన టైంలో వినాలి, వినకూడని సమయంలో వినకూడదు. అదే అబ్రాహాము భార్య మాట విన్న అబ్రాహాము భార్యకు చెప్పకుండా ఎందుకు తీసుకొని వెళ్ళాడు ఇస్సాకును బలి ఇవ్వటానికి? మీరే చెప్పండి. అర్థమైందా మీకు? భార్యకు ఒక మాట అని చెప్పాలి కదా, చెప్పకుండా వెళ్ళిపోయాడు. అంటే ఎందుకు చెప్పకూడదు? అక్కడ చెప్తే ప్రాబ్లం అవుతుంది. అలాంటి యెజెబెలుని పెళ్లి చేసుకోవడం తప్పు. చేసుకున్న తర్వాత ఆమెను దేవుని వైపు మార్చవలసిన వాడు. ఆమె విగ్రహారాధికురాలు, పూజ చేయటంలో ముందుంటుంది. బయల ప్రవక్తలను, ఆశీర్దేవి ప్రవక్తలను ఇంచుమించు 850 మందిని పోషించిన యెజెబెలు ఆవిడ సామాన్యురాలు కాదండి. ఈమె దెబ్బకు భయపడే ఓలో దాక్కున్నారు. ఏలియాతో సైతము పారిపోవటానికి స్టార్ట్ అయింది అక్కడే. ఇలాంటి అహాబుతో వీయమందాడు ఒక ఆయన. ఎవరాయన చెప్పండి? ఇలాంటి వ్యక్తితో అసలు వీయమందకూడదు. ఈదా ప్రజలను, అంటే దేశం 2 ముక్కలు అయిపోయింది కదా, యెరోబాము దగ్గర, రెహబాము దగ్గర, సొలొమోను కొడుకు ద్వారా. ఆ తర్వాత యెరోబాము ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నాడు. రెహబాము యూదులకు రాజుగా ఉన్నాడు. ఇలా రాజ్యము 2 ముక్కలు అయిపోయింది దేశము. ఆ తర్వాత రాజులు వస్తూనే ఉన్నారు. ఇప్పుడు అహాబు ఇశ్రాయేలు ప్రజలకు రాజు అయితే యూదా రాజు ఒక ఆయన ఉన్నాడు ఆ కాలంలో. ఎవరైనా? యెహోషాపాతు. ఎవరు? యెహోషాపాతు. ఒక పక్క యెజెబెలు గురించి నీకు తెలుసు. తెలిసినప్పటికీ కూడా అహాబుతో వియ్యం అందుకున్నాడు. అంటే పిల్లనిచ్చాడో లేకపోతే పిల్లని చేసుకున్నాడో అక్కడ రాయబడలేదు, కానీ ఇయ్యంకులు అని రాయబడింది. వాళ్ళిద్దరు ఇయ్యంకులు.
ఇయ్యంకులు కాబట్టి రావటాలు పోవటాలు ఉంటాయి కాబట్టి వాళ్ళింటికి వీళ్ళు వీళ్ళింటికి వాళ్ళు వస్తుంటారు కాబట్టి పిల్లని ఇచ్చారు కాబట్టి పిల్లోడికి చేసుకున్నారు కాబట్టి లేకపోతే ఆ, ఆ, అబ్బాయికి చేసుకున్నారు అమ్మాయిని ఇచ్చారు కాబట్టి రాకపోకలు ఉంటాయి కాబట్టి ఒకరోజు అహాబు రాజు దగ్గరికి ఎవరు వచ్చారు చెప్పండి? యెహోషాపాతు వచ్చాడు. యెహోషాపాతు వచ్చిన తర్వాత ఇదంతా మీకు ఈ స్టోరీ అంతా ఎక్కడ దొరుకుతుందంటే దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథము 18వ అధ్యాయం నుంచి స్టార్ట్ అవుతుంది. వీళ్ళిద్దరూ కలిసి భోంచేసిన తర్వాత లేకపోతే టీ కాఫీలు తాగిన తర్వాత ఎందుకు అహాబ్ అడిగాడు, నాతో పాటు యుద్ధానికి వస్తావా, రామత్ గిలాత్ మీదికి వెళ్దాం, అక్కడ యుద్ధం జరుగుతుంది, మనం జయం పొందుతాము అంటే, సరేలే నేను నీ వాడినే కదా, అంటే మన ఇద్దరం ఇయ్యంకులమే కదా, నీ పిల్లని నేను చేసుకున్నాను కాబట్టి వెళ్దాం పదా, నీకంటే ఎక్కువ అన్నట్టుగా యెహోషాపాతు అంటాడు. యెహోషాపాతు ఒక ఆత్మీయుడు, వినండి. యెహోషాపాతు ఒక భక్తిపరుడు. ఏమండి? యెహోషాపాతు ఒక ప్రార్థనాపరుడు. యెహోషాపాతు ఒక పరిశుద్ధుడు. దేవుని మాట తీసుకోకుండా, దేవుని మాట లేకుండా, దేవుని చిత్తం లేకుండా యుద్ధానికి వెళ్ళేవాడు కాదు. అందుకే యెహోషాపాతు అంటాడు, ముందు యెహోవా యుద్ధ విచారణ చేద్దాము. వినండి ఏమన్నాడు? యుద్ధానికి వెళ్దాం, వస్తాను, నీకోసం వస్తాను, కానీ ఇక్కడ సేవకులు ఉన్నారా, ప్రవక్తలు ఉన్నారా, వారిని పిలిపించు, దేవుడు ఏం చెప్తాడో విందాం. దేవుని ప్రవచనం ఏం జరుగుతుందంటే ప్రవక్తలు పిలుస్తాడు. ఎంతమంది వచ్చారు? ఎంతమందిని పిలిచాడు చెప్పండి? మీరు అధ్యాయాలు చదవాలి, అప్పుడప్పుడు బైబిల్ చదివితే కదా స్టోరీ మొత్తం తెలిసి. 400 మంది ప్రవక్తలు వచ్చారండి అహాబు ఆజ్ఞ పెంచగానే. ఒకళ్ళు కాదండు, చెప్పానుగా, ఇందాకనే చెప్పానుగా, బయల ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 450 మంది. ఆషేరుదేవి ప్రవక్తలు ఎంతమంది ఉన్నారు? 400 మంది. 850 మంది వీళ్ళు విగ్రహారాధికులు. వీళ్ళు కాకుండా యెహోవా ఎరిగిన ప్రవక్తలు ఇక్కడ 400 మంది వచ్చారు. 400 మంది వచ్చి మేము యుద్ధానికి వెళ్ళాలా లేదా చెప్పండి అని మహారాజు అడిగితే వీళ్ళు అంటారు, మీరు వెళ్ళొచ్చు, మీకు జయము కలుగుతుంది, మీరు విజయాన్ని సాధిస్తారు, మీరు క్షేమంగా వస్తారు. 400 మంది ఒకే మాట, లేకపోతే బహుమతులు రావు. అర్థమైందా? ఏమి రావు? ఏమి రావు? గిఫ్ట్ రాదు. ఏమండి? రాజుకు అనుకూలంగా మాట్లాడకపోతే ఎలా ఉంటుంది చెప్పండి? రాజుకు అనుకూలంగా మాట్లాడితేనే అక్కడ మనం గెలవగలం. లేకపోతే రాజు చేతిలో పడ్డామంటే ఇంకేమన్నా ఉందా? వీళ్ళందరూ చెప్పేది యెహోషాపాతు విని కొంచెం ఆలోచిస్తాడు, ఏంటబ్బా వీళ్ళందరూ ఒకటే మాట చెప్తున్నారు, వీళ్ళు నిజంగా ప్రవక్తలేనా? డౌట్ వచ్చింది. డౌట్ వచ్చేమన్నాడు, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? ఏమన్నాడు? వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా? ఉన్నాళ్ళండి, వాడు మంచివాడు కాదు. ఏమండి? మొగమాటకం లేకుండా మాట్లాడేవాళ్ళు మంచివాళ్ళు కాదు, ముఖాన మాట్లాడేవాళ్ళు మంచివాళ్ళు కాదు, నిజాలు చెప్పేవాళ్ళు మంచివాళ్ళు కాదు, మనకు అబద్ధాలు చెప్పేవాళ్ళే కావాలి. ఏమండి? మన కుటుంబాన్ని పాడు చేసేవాళ్ళు కావాలి, కానీ మన కుటుంబ క్షేమం కొరకు గద్దించేవాళ్ళు మనకొద్దు. ఉన్నాడండి మేకాలని ఒకడు ఉన్నాడు, వాడు నా గురించి మంచి ఎప్పుడు చెప్పడు. ఏమండి? వాడు మా గురించి కీడే చెప్తాడు, మంచివాడు కాదు. ముందు పిలిపించండి, పిలిపిస్తారు. మేఘాలు వచ్చినాక కూడా ఆయన కూడా మాట్లాడిన మాట ఎలా ఉంది? మీరు వెళ్ళొచ్చు, జయం పొందొచ్చు, కానీ దేవుడు నాకు చూపిస్తున్నాడు, మీరు అక్కడ బతికి బట్టగట్టరు అని చెప్పి. నేను చెప్పానా? ఎవరు? అహాబు ఏమన్నాడు? నేను చెప్పానా వీడు నా గురించి మంచిగా చెప్పడని? ఈలోపు సిద్కియా అని ఇంకొకడు వచ్చాడు, 401 మంది. వీడొచ్చి అసలైన ప్రవక్తను, నిజమైన ప్రవక్తను, దేవుని యాజకుడిని, భక్తిపరుడైన వాడిని కొట్టాడండి చెంపబెట్టి. ఇది అక్కడ జరిగింది. వీడు చెప్పిందంతా అబద్ధం. 400 మంది చెప్పేది ఎక్కువ, వీడు చెప్పేది ఎక్కువ అన్నట్టుగా ఒక దెబ్బ కొట్టి 2 కొమ్ములు పట్టుకొని వస్తుంది. అయితే అక్కడ బైబిల్ సెలవిస్తుంది, మేకాలకు చూపించాడు దర్శనమందు, వీళ్ళందరి నోట ఒక ఆత్మను పెట్టారట యెహోవా. ఏ ఆత్మది? ఏ ఆత్మ? అబద్ధమాడే ఆత్మ. అబద్ధమాడే ఆత్మను వారి నోట పెట్టారంట. దేవుడు అబద్ధమాడే ఆత్మను వారికి పంపించాడు. వారు మాట్లాడిందల్లా అబద్ధము. అయితే ఇక్కడ యెహోషాపాతు మీకాయేలుని ఏమో తీసుకెళ్లి అహాబు జైల్లో పెట్టమంటాడు, చెరసాల్లో బంధించారు. చెరసాల్లో ఉన్నప్పటికీ కూడా అహాబు అంటాడు, మరలా మేము క్షేమంగా వచ్చేంత వరకు ఇక్కడ ఉండు, నువ్వు నోరు మూసుకొని ఉండంటే, నువ్వు ఎక్కడ వస్తావురా నాయన, నువ్వు ఎక్కడ తిరిగి వస్తావు, నీకు అవకాశమే లేదు. చూడు కావాలంటే మీకాయేలు జైల్లో ఉండి కూడా ఆయన మాట్లాడిన విధానం, నువ్వు తిరిగి వచ్చే అవకాశం లేదు.
మీకాయేలు చెప్పిన నిజమైన మాటలు పట్టించుకోకుండా యెహోషాపాతును ఆహాబు యుద్ధానికి తీసుకొని వెళ్ళే ముందుగా ఒక మాట అంటాడు, ఇదిగో నేను ఇజ్రాయెల్కి రాజు, నువ్వు యూదా రాజు, కాబట్టి దయచేసి మారు వేషంలో వెళ్దామంటే ఈయన అంటాడు, నువ్వు వేసుకో, నాకు అవసరం లేదంటాడు. ఇప్పుడు అహాబు రాజు మారు వేషం వేసుకొని రాజవస్త్రాలను తీసివేసి మారు వేషంలో యుద్ధానికి వెళ్ళాడు. యెహోషాపాతు అండగా నిలబడటానికి వెళ్ళాడు. యెహోషాపాతును దొరికాడండి శత్రువుల చేతిలో. ఆరామ్ అనే రాజు అంటాడు, మీరు ఎవరి జోలి వెళ్ళొద్దు, ఇజ్రాయెల్ రాజు కనపడితే చంపేయండి. శత్రువు అంటాడు, ఎవరి జోలి వెళ్ళొద్దు, సైన్యాధిపతులకు ఆజ్ఞాపిస్తాడు, ఎవరిని చంపొద్దు మీరు, శత్రువైన ఇజ్రాయెల్ రాజు కనిపిస్తే చంపేయండి. ఏడ కనిపిస్తాడు? మనోడు ఎలా ఉన్నాడు? అహాబు ఏం చేశాడు? మారు వేషం వేసుకున్నాడు, రాజుగా లేడేనా, రాజు వస్త్రాలు లేవేనుకో, రాజకిరీటం లేదనుకో, ఎన్ని ఎలా చంపాలి? ఇప్పుడు ఎవరు కంటపడ్డాడు? యెహోషాపాతు కంటపడ్డాడు. ఇప్పుడు యెహోషాపాతు దొరికిపోయాడు. ఆపద అన్నదానికి ఇదంతా చెప్పుకొచ్చాను. యెహోషాపాతు దొరికిపోయాడు. ఇక్కడ అలా ఉంది, కానీ ఇంకొక చోట ఉంటుంది, కంది రీగల వలె యెహోషాపాతును చుట్టుముట్టాడు. ఇజ్రాయెల్ రాజు దొరికాడు. ఈయన యోధారాజు అన్న సంగతి వాళ్ళకేం తెలుసు? ఇజ్రాయెల్ రాజు దొరికేశాడు అని చుట్టుముట్టినప్పుడు ఇప్పుడు చదవండి యెహోషాపాతు గురించి 18వ అధ్యాయం 29వ వచనం, 18వ అధ్యాయం 31వ వచనం, 31వ వచనం చదువు. ఎన్ని వద్దులే మనకు. కాగా 2వ దినవృత్తాంతాలు 18:31. కాగా రథాధిపతులను అనుకొని యుద్ధము చేయుటకు చుట్టుకొనిది, కానీ అదిగో ఆపదొచ్చింది. ఇప్పుడు యెహోషాపాతు పని అయిపోయింది. యెహోషాపాతును చంపేస్తారు, యెహోషాపాతును నరికేస్తారు, యెహోషాపాతును పొడి చేస్తారు. ఇప్పుడు చంపబడతాడు. ఇప్పుడు ఆపదొచ్చింది. అహాబు దగ్గరికి వెళ్ళాడా? అయ్యా నేను రాజును కాదకు, వాడు రాజు అన్నాడా? లేదు. ఆపద కాలమందు నీవు నాకు మొరపెట్టు, ఆపద వచ్చినప్పుడు నన్ను గూర్చి మొరపెట్టు. నువ్వు ఆ రోజు ఒక ఆపద యెహోషాపాతుకు వచ్చినప్పుడు దేవునికి మొరపెట్టాడు. ఏం చేశాడు దేవుడు చూడండి మీరే. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఏడా సహాయము? ఏమండి, ఆపత్కాలం అంటే ఎమర్జెన్సీగా వచ్చింది ఆపద. ఇప్పుడు వెంటనే ప్రభువా అని ఒక్క మాట అడుగు. వెంటనే నీకు సహాయం రాకపోతే అప్పుడు నన్ను అడుగు, నేనే గ్యారెంటీ. ఆ రోజు అద్భుతంగా యెహోషాపాతును చుట్టుముట్టినటువంటి శత్రువులు ఏమన్నారు చదవమ్మా? చేసెను వాళ్ళకి పోయినట్లు వెంటనే జవాబు వచ్చిందండి. మనోడున్నాడు అహాబు రాజు మారు వేషంలో, నన్ను ఎవరు గుర్తుపెట్టరు అనుకుంటున్నాడు. ఒకడేం చేశాడంటే గురి లేకుండా అమ్ములేస్తా ఉన్నాడు. ఎలా వేస్తున్నాడు అబ్బులు, బాణాలు ఎలా వేస్తున్నాడు? ఇప్పుడు వాస్తవానికి గురి పెట్టి వాడు మనోడు కాదు, వాడిని చంపేద్దాం, వీడు మనోడు, వీడికి తగలకూడదు అని గురి పెట్టి బాణం వేయాల. వీడేం చేశాడు? ఎవరికి తగిలినా పర్వాలేదు, చస్తే చస్తారు, ఉంటే ఉంటారని గురి బొరి లేకుండా ఎలా పడితే అది వేస్తా ఉన్నాడు. ఆ గురి లేని బాణం వచ్చి ఎవరికి తగిలింది? మారు వేషములు ఉన్న అహాబుకు తగిలింది. దేవుడు తలుచుకుంటే ఏముంది, అక్కడికక్కడే ఆ రోజు చచ్చిపోవటం, ఆ రోజు అహాబు మీకాయేలు ప్రవచించినట్టుగానే అహాబు ఓడిపోవటం, శత్రువుల చేతుల్లో అపజయం పాలు కావటం, అహాబు చచ్చిపోవటం మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఎంత మంచి దేవుడు నీకు దొరకదండి. ఆపద వచ్చినప్పుడు నీ ముఖం తిప్పుకొని వెళ్ళిపోవచ్చు, నీ ముఖం చూపించకుండా సాటేయచ్చు. ఆపద వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు, ఇరుకులో పడేసి వెళ్ళిపోవచ్చు, నట్ట సముద్రంలో తీసుకెళ్ళి ముంచి వెళ్ళిపోవచ్చు. కానీ యేసయ్య చాలా మంచి దేవుడు. ఆయన ఆపద వచ్చిందంటే ఆ రోజు ప్రమాదంలో ఉన్న యెహోషాపాతును ఏ విధంగా తప్పించాడు, విడిపించాడు, ఆ విధంగా విడిపించే దేవుడు మనకున్నాడు. అందుకే ఎవరికి ఆయన సహాయం చేస్తాడంటే 4వ మాట, ఆపదలో ఉన్న వారిని ఆయన ఆదుకుంటాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా తండ్రి,
ఈ మాట్లాడిన మాటలు మా జీవితాలకు, మా కుటుంబాలకు, మా సంఘానికి, మా బిడ్డలకు అయ్యా ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకుంటున్నాను. ఈ ట్యూబ్ ద్వారా వింటున్న వారికి ఈ మాటలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మార్చండి. అలాగనే తండ్రి, ఈ వాక్యం మంచి నేలన పడిన విత్తనంగా ఫలింపచేసి బిడ్డలకు మేలు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.